ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు సీఎం వివిధ ప్రాంతాల్లో పర్యటించనున్నారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలంలోని ఎల్లూరు పంపు హౌజ్కు చేరుకొని PRLISకు చెందిన హెడ్ రెగ్యులేటర్, నార్లాపూర్ రిజర్వాయర్, డెలివరీ సిస్టర్న్తో పాటు MGKLISతో పంపు హౌజ్లను పరిశీలించనున్నారు. అనంతరం ఏదుల రిజర్వాయర్, కాలువలు, పంపు హౌజు పనులను ఏరియల్ వ్యూ ద్వారా సమీక్షించనున్నారు. మధ్యాహ్నం కుమ్మెర, కొత్తూరు ప్రాంతాల్లో వట్టెం, కరివెన రిజర్వాయర్ల పనులను పరిశీలించనున్న సీఎం మధ్యాహ్నం 3:30 మీడియాతో మాట్లాడనున్నారు. సాయంత్రం ఉద్దండాపూర్ రిజర్వాయర్ పనులను పరిశీలించిన అనంతరం జడ్చర్లలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండో రోజు పర్యటన కొనసాగుతుంది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు సీఎం వివిధ ప్రాంతాల్లో పర్యటించనున్నారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలంలోని ఎల్లూరు పంపు హౌజ్కు చేరుకొని PRLISకు చెందిన హెడ్ రెగ్యులేటరీ, నార్లాపూర్ రిజర్వాయర్, డెలివరీ సిస్టర్న్తో పాటు MGKLIS పంపు హౌజ్లను పరిశీలించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సంపత్, ఈరోజు రెండో రోజు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ముఖ్యంగా పాలమూరు ఎత్తిపోతలకు సంబంధించినటువంటి పథకానికి సంబంధించినటువంటి పలు అంశాలపై కూడా ఇప్పటికే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్యాకేజ్ 3 హెడ్ రెగ్యులేటర్ సంబంధించినటువంటి నిర్మాణ పనులను కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలిస్తున్నాడు. ప్యాకేజ్ 2 నార్లాపూర్ రిజర్వాయర్ తో పాటు ప్యాకేజ్ 1 డెలివరీ సిస్టమ్ సంబంధించినటువంటి MGKLIS లిఫ్ట్ 1 పంప్ హౌస్ ను కూడా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించారు. అయితే ఉదయం 10:30 ప్రాంతంలో నాగర్ కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి కొల్లాపూర్ మండలంలోని ఎల్లూరు పంప్ హౌస్ చేరుకుని అక్కడ పనులన్నీ కూడా పరిశీలిస్తున్నారు. ఆ తర్వాత 11:50 ప్రాంతంలో PRLIS సంబంధించినటువంటి ప్యాకేజ్ 3 కాలువ పనులు కూడా ఏదుల రిజర్వాయర్ పంప్ హౌస్ పనులు కూడా ఏరియల్ వ్యూ ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించారు. మధ్యాహ్నం 12:30 ప్రాంతంలో కుమ్మేరలో ఉన్నటువంటి PRLIS సంబంధించినటువంటి ప్యాకేజ్ 8 స్టేజ్ 3 పంప్ హౌస్ వట్టెం రిజర్వాయర్ సంబంధించిన ప్యాకేజ్ 9, 10, 11 పనులను కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించాడు. మధ్యాహ్నం 2 గంటలకు మహబూబ్నగర్ జిల్లా బుత్పూర్ మండలంలో ఉన్నటువంటి కొత్తూరు PRL చెందినటువంటి కరివేన్ రిజర్వాయర్ ప్యాకేజ్ 14, ప్యాకేజ్ 15 పనులను కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలిస్తున్నారు. మధ్యాహ్నం 3:30 అక్కడే బుత్నూర్ ప్రాంతంలోనే కొత్తూరులో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈ పనులకు సంబంధించినటువంటి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం సంబంధించినటువంటి ఈ ప్యాకేజ్ 1, 2, 3, 4 సంబంధించినటువంటి నిర్మాణ పనుల గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియా సమావేశంలో అన్ని వివరాలు కూడా వెల్లడించే అవకాశం ఉంది. ఇక సాయంత్రం 5 గంటలకు జడ్చర్ల మండలంలోని ఉద్దండాపూర్ లో ఉన్నటువంటి PRS చెందినటువంటి రిజర్వ్ ప్యాకేజ్ 17, 18 పనులను కూడా పరిశీలించారు. సాయంత్రం 6:30 ప్రాంతంలో జడ్చర్లలో ఏర్పాటు చేసినటువంటి భారీ బహిరంగ సభ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టిసిపేట్ చేసే అవకాశం. సంపత్. ఓకే, థ్యాంక్ యూ సునీల్.